ఆసాపు ఏం చేశాడు చెప్పమంటారా? తనకున్న పరిస్థితిని దేవునికి ఏం చేశాడు? చెప్పుకున్నాడు, తెలియజేశాడు. నిజంగా మన ప్రభు ఎలాంటి వాడు అంటే, నువ్వు నిజంగా మొరపెడితే దేవుడు నీకు సమీపంగా ఉండి నీకు ఆన్సర్ చేస్తాడు, నీకు జవాబునిస్తాడు. ఎన్ని ప్రార్థనలకు జవాబునిచ్చాడండి, ఎన్ని ప్రార్థనలకు దేవుడు జవాబునిచ్చాడు. బైబిల్ గ్రంథంలో యెహోషువ చేసిన ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చి సూర్యచంద్రుని నిలిపేశాడు. హన్నా నిజంగా మొరపెట్టింది. ఆమె కన్నీరులో వాస్తవం ఉంది, ఆమె యొక్క ఏడుపులో ఏముంది? వాస్తవం ఉంది. కొంతమంది అప్పటికప్పుడు ఏడ్చేస్తారు, మళ్ళీ కళ్ళు తుడి చేసుకుని మళ్ళీ నవ్వటం ప్రారంభిస్తారు. ఏమో నువ్వు ఇప్పటి వరకు ఏం చేసావు, యాక్టింగ్గా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. కొంతమందికి స్త్రీలకి, కొంతమంది పురుషులకు కూడా ఎక్కడ ఉంటాయి నీళ్ళు, ఇలా టచ్ చేస్తే వచ్చేస్తాయి నీళ్ళు. చివరికి వారి బ్రతుకులు చూస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరంగా కనబడుతుంటాయి. ఏమ్మా దేవుని అంత అద్భుతంగా ఆరాధించావు, అంత అద్భుతంగా ప్రార్థన చేసావు, ఏంటమ్మా నువ్వేనా ఈ యొక్క కార్యం చేసావు? అవును, ప్రార్థనే, ఆరాధనే, లోకమే. ఆలోచన చేయండి. ఇలాంటివి కాదు నిజమైనటువంటి ప్రార్థనలు, నిజమైన ఆరాధనలు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము? ఎవరిని గణపరచడం కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం? దేవున్నే కదా. కాబట్టి నిజంగా మొర్ర పెట్టడం నేర్చుకుందాం. తద్వారా దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. రెండోది,